హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. Audio Jungle. Audio Jungle. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 543 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి నకోడా కెమికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్. దీనికోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, ఆర్ఏ, R&D కోసం అడుగుతున్నారు. ముందుగా రెగ్యులేటరీ అఫైర్స్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, B.Pharma మరియు M.Pharma చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. రెగ్యులేటరీ అఫైర్స్ అంటే చాలా లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఓన్లీ BSc క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రొడక్షన్ వాళ్ళకి సంబంధించిన జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా R&Dకి సంబంధించి చాలా అరుదైన జాబ్స్ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనము ప్లాంట్ లొకేషన్ చూసుకున్నట్లయితే జీడి మెట్లా అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ డివిజన్ విషయానికి వస్తే API కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే కూర్చొని ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ దీనికి గాను మీరు కంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి డాక్టర్ PVV సత్యనారాయణ గారు, ది ఫార్మా పాఠశాల, మియాపూర్, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే HR@pharmapathshala.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది నకోడా కెమికల్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా ఆన్లైన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే కూర్చొని ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అది కూడా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రోఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో B.Pharmacy చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి, ముఖ్యంగా ఫ్రెషర్స్ కి చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కు. ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharmacy క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ ఫ్రెషర్స్ కోసం మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2017, 18 and 19 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా CV సెలక్షన్. పాయింట్స్ తెచ్చుకున్న డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు మీ రెజ్యూమ్ ని ఈ ఇమెయిల్ ఐడికి పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి జడ్చల్లా అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇప్పుడు CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే zdl.recruitment@heterodux.com. అండ్ వన్ మోర్ వచ్చేసి shivanarayana.k@heterodux.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రోకి సంబంధించినటువంటి పూర్తిగా ఫార్ములేషన్ జాబ్స్. ఎందుకంటే ప్రొడక్షన్ లో కూడా B.Pharmacy వాళ్ళని అడుగుతున్నారంటే ఇది పూర్తిగా ఫార్ములేషన్ జాబ్. అండ్ ఇది కూడా చాలా రేర్ గా అడుగుతుంటారు. ఎందుకంటే ప్రొడక్షన్ లో B.Pharmacy వాళ్ళను, అది కూడా ఫ్రెషర్స్ తీసుకోవడం చాలా రేర్ కాబట్టి
ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీఫార్మసీ వాళ్ళందరికీ ఇది ఎంత కనబడుతుంది, అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇండికోర్ రెమెడీస్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది కూడా 18th నుంచి స్టార్ట్ అయ్యి 23rd May వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇది గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, ప్రొడక్షన్, ప్యాకింగ్, ఈ విధంగా టోటల్ 5 డిపార్ట్మెంట్స్ కోసం అడగడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఇండికోర్ రెమెడీస్ లిమిటెడ్, గోవా ప్లాంట్ 3, ఎల్డాస్ 32, 33, 34, వర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్, వర్నా సాల్సెట్, గోవా. ఇది వచ్చేసి వెను అనమాట. అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అంటే ఈ ఇంటర్వ్యూస్ ఎవరికి బాగా యూజ్ అవుతాయంటే ఆల్రెడీ గోవాలో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం సాలరీస్ ఇంక్రిమెంట్ ఎవరికి కావాలో వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది పూర్తిగా ఫార్ములేషన్ జాబ్స్. ఇది మీరు గమనించి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మైక్రోబయాలజిస్ట్ కోసం కూడా. అండ్ వీళ్ళ పొజిషన్ చూసుకున్నట్లయితే ఆఫీసర్స్ మరియు సీనియర్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెచ్పిఎల్సి, అనాలిసిస్, ఎఫ్పి, వాలిడేషన్, స్టెబిలిటీ, అట్ ద సేమ్ టైం మైక్రోబయాలజీ సెక్షన్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ స్థాయిలో. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా మరియు ఎంఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 డిపార్ట్మెంట్లు అడుగుతున్నారు. అటు ప్రొడక్షన్ ఇటు ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్ చూసుకున్నట్లయితే ఆఫీసర్స్ మరియు సీనియర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఫార్మా, ఎంఫార్మా చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ఏ పాయింట్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీరు ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే ఇండికోకి సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే ఫేస్బుక్ పేజ్ ద్వారా నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఆ ఫేస్బుక్ పేజ్ కి సంబంధించినటువంటి లింక్ ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు పొందుపరుస్తాను. అక్కడికి వెళ్ళి ఆ లింక్ ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మన ఎఫ్బి పేజ్ కి వచ్చేసి మీరు నన్ను క్వశ్చన్స్ చేయొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే అదే ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే అసోసియేట్ మరియు ఆపరేటర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, ఎస్ఎస్సి చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించి క్వశ్చనరీస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ జాబ్ ప్రొఫైల్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ ప్రతి పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ అవ్వచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే ఫ్రైడే మరియు సాటర్డే అంటే 22nd and 23rd ఈ 2 రోజులు ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇండికోర్ రెమెడీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ నోట్ మెన్షన్ చేయడం జరిగింది. వేర్ ఏ మాస్క్ ఆల్ ద టైమ్, అట్ ద సేమ్ టైమ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఇన్ ద ప్రెమిసెస్, అండ్ ఫైనలీ డు నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ ఇఫ్ అన్వెల్. హెల్తీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఇండికో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇది పూర్తిగా ఫార్ములేషన్ కాబట్టి, అది కూడా టాబ్లెట్ ఫార్ములేషన్ కాబట్టి ఎవరికైతే పైన తెలుసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గోవాలో ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ముఖ్యంగా గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్,
పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.